మాచర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో విజయం తమదే అని ప్రజలందరూ తమ వైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు జూలకంటి. మాచర్లలో గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ప్రత్యామ్నాయంగా ప్రజలు కూటమిని గెలిపించుకోవటానికే సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. చంద్రబాబు ఈ వయసులో కూడా ప్రజల క్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని తెలియజేశారు. ఇక కూటమి విజయాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని జోష్యం పలికారు. रोचनो रोचमान सोमन सोमान कल्याण आयुर्वचो यशो बलाभे वृद्धिरस्तु ओम नमः ह्रीं आदो यज्ञाय ఎవరు లేదు భగవంతుడు నిర్ణయించిన నామినేషన్ వేయడం జరిగింది. భగవంతుని ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మాకు, కృష్ణదేవరాయలు గారికి, మా పార్టీకి నిండుగా ఉన్నాయి. ఈ వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని కలపడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఏ గ్రామం వెళ్ళినా సార్ కొంచెం పెద్దగా చెప్పరా, కొద్ది వాయిస్ పెంచండి సార్. ఇది భవిష్యత్తు ఎన్నికల ఫలితాలని సూచిస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో విశేషమైన స్పందన ఉంది. ఏ విధంగా దగా పడ్డామనేది వాళ్లే మాకు గమనించే పరిస్థితులు గ్రామాల్లో కనపడతా ఉన్నాయి. ఒక్క అవకాశం అంటూ మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి ప్రజలు మాకు వివరిస్తున్న పరిస్థితులు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, అలాగే మరి ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది.